మనం చాలా భగవతుని లీలల్లో చూస్తుంటాం కదా. నారాయణ నారాయణ అంటూ ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు నారద మహర్షి. అతని చరిత్రను ఇవాళ మనం తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, నారద మహర్షికి చివరి ఒక పెద్ద శాపం కలుగుతుంది. అది వరంగా ఎలా మార్చుకుంటాడో చివరి వరకు ఉంటేనే తెలుస్తుంది. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. ఆధ్యాత్మిక రంగంతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటుంది. నారదుడు లేని భగవత్ లీలయే లేదు. నారదుడికి ముఖ్య పని ఏంటంటే భగవంతుని లీలలను విశ్వమంతటా కీర్తించడమే. నారదుడంటే కలహప్రియుడని అపోహ ప్రజల అందరిలోనూ ఉంది. కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు ఉన్న నారదుడి జన్మ కంటే ముందు 2 జన్మలు ఉన్నాయి. మొదటిది గంధర్వ జన్మము, రెండవది శూద్ర జన్మము. ఈయన చరిత్ర వలన తరువాతి జన్మలు ఎలా ఉంటాయో మనము తెలుసుకోవచ్చు. భాగవతం ప్రకారం నారదుడి మొదటి జన్మ గంధర్వ జన్మ. అతని పేరు ఉపబ్రహ్మణుడు. స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు. అందరూ ఇతన్ని గౌరవించేవారు. ఒకసారి దేవతా సభలో సంకీర్తనోత్సవం ఏర్పాటు జరిగింది. సంకీర్తనం అంటే హరినామ స్మరణ చేయడం. కలిదోష నివారణకు ఇదే మార్గం. దేవతా సభలో ఏర్పాటు చేసిన సంకీర్తనోత్సవానికి గంధర్వులు, అప్సరస్సులు, ప్రజాపతులు ఉన్నారు. ఉపబ్రాహ్మణుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళాడు. శ్రీ సాంగత్యం వలన హరినామ స్మరణకు బదులు దేవతలను పొగుడుతూ కీర్తించడం మొదలుపెట్టాడు. అది ప్రజాపతులకు కోపం కలిగించింది. సంకీర్తనోత్సవంలో హరినామ స్మరణకు బదులు మతిలేని వాడిలా దేవతలను కీర్తించడం శూద్ర లక్షణమని కారణంగా శూద్రుడి కమ్ము అని ప్రజాపతులు శపిస్తారు. అంటే శూద్రుడిగా వచ్చే జన్మలో పుట్టమని దాని అర్థం. కానీ కొంతమంది ప్రచారకులు మాత్రం ఏ నామాన్నైనా కీర్తించినా పర్వాలేదు అంటున్నారు. వారికి కూడా ఇతనికి పట్టిన గతే పడుతుంది. కలియుగానికి ముఖ్యంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని అపరాధరహితంగా కీర్తించడమే, తప్పులు లేకుండా జపించడమే సంకీర్తనోత్సవ పద్ధతి. ఇక్కడ ఉపబ్రహ్మణుడు 3 పొరపాట్లు చేశాడు. మొదటిది సంకీర్తనోత్సవానికి కామినీ స్త్రీలతో వెళ్ళడం. రెండవది తర్వాత తప్పుడు పాటలను నామ సంకీర్తనతో పాటుగా సమానంగా పాడడం. మూడవది పవిత్రమైన హరినామాన్ని ఇతర దేవీ దేవతల నామాలతో సమానం అని పలకడం. అందువలన గంధర్వ స్థితి నుండి స్తోత్ర స్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది. ఈ శాపం కారణంగా ఉపబ్రహ్మణుడు ఆ తర్వాత జన్మలో ఒక దాసి గర్భంలో జన్మిస్తాడు. ఇది నారదుని 2వ జన్మ. అప్పట్లో 4 కులాలు ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అప్పుడు మనం ఏమైతే కర్మ చేస్తుంటామో దానికి తగ్గట్టు విభజన జరుగుతుండేది. దాసిపుత్రుడు కూడా తల్లి వలనే సేవా రూపంలో పనులే చేయక తప్పలేదు. అది శూద్రుని కర్మ కాబట్టి చేయక తప్పలేదు. కానీ ఇంతలో కూడా అతని అదృష్టం ఏంటంటే ఇతను బ్రాహ్మణుడి ఇంట సేవలో ఉన్న ఒక దాసి కడుపుగా పుట్టడం. అసలు బ్రాహ్మణులు అంటే శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, పవిత్రత, సహనం, జ్ఞానం అనే పుట్టుకతో వచ్చిన లక్షణాలతో ఉంటారు. కాబట్టి వారిని మనం బ్రాహ్మణులు అని పిలుస్తాం. అటువంటి బ్రాహ్మణ ఇంట్లో కొందరు మహాత్ములు చతుర్మాస్య దీక్షలో ఉన్నారు. వర్షాకాలంలో యాత్రలు కానీ, ప్రచార కార్యక్రమాలు కానీ, ధార్మిక సంబంధమైన బయట పనులు కానీ సాధ్యం కాదు. కాబట్టి మహాత్ములు ఏదో ఒక చోట వసతి ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తూ ఆ సమయాన్ని గడపడమే చతుర్మాస దీక్ష. ఇది 4 నెలలు కొనసాగుతుంది. ఈ విధంగా చతుర్మాస దీక్షలో ఉన్న బ్రాహ్మణుల దగ్గర దాసీపుత్రుడు సేవ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆ పిల్లవాడు వారు తిన్న విస్తర్లు తీయడం, గిన్నెలు కడగడం వంటి పనులు చేసేవాడు. ఒకరోజు ఇతను ఆ బ్రాహ్మణులు తిన్న ఆ ఎంగిలి ఆహారాన్ని వారి అనుమతి తీసుకొని తిన్నాడు. అది మహాప్రసాదం కింద లెక్క. ఎలా అంటే మనం భగవంతునికి నైవేద్యం పెడతాం, ఆ తర్వాత ప్రసాదం కింద మారుతుంది. అక్కడి నుంచి ఆ యువకునికి బ్రాహ్మణ లక్షణాలు మరింత ఆకర్షణీయంగా అనిపించాయి. అప్పుడు ఇతని వీళ్ళ దగ్గరే ఉంటూ కృష్ణలీలలో శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. నాకు తెలిసినంత వరకు నారద మహర్షిని ద్వాపర యుగం కంటే అంతకు ముందే కూడా మనం చూస్తాం. అయితే నారద మహర్షి నేను కూడా పూర్వజన్మలోనే కృష్ణ కథలను విన్నాను అని చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోనే కాకుండా
మొదటి నుండి ఉన్నాడని మనకు అర్థం కావాలి. ఆ విధంగా బ్రాహ్మణ సాంగత్యం వలన కృష్ణలీల కీర్తన వినడం వల్ల దాసీపుత్రులలోని శూద్రుల గుణాలు మెల్లిమెల్లిగా తొలగిపోయాయి. బ్రాహ్మణుల సేవలో సమస్త పాపాలు తొలగిపోయాయి. ఇంద్రియ నిగ్రహం కలిగి వారు చెప్పిన ఆదేశాలను పాటించాడు. బ్రాహ్మణుల సన్నిధిలో పాపాలు తొలగిపోయి ఆ తర్వాత కృష్ణ భక్తి ఉదయించింది. తర్వాత చతుర్మాస దీక్ష పూర్తి కాగానే ఆ బ్రాహ్మణులు తమ తమ కార్యాలకు వెళ్తూ పరమకు జ్ఞానాన్ని బాలునికి ఉపదేశించాడు. ఆ బాలుడు తల్లి దాసి అవడం వలన తనకు పిల్లవాడు తప్ప మరెవరూ లేరని అల్లారు ముద్దుగా చూసుకుంది. కానీ ఒకరోజు రాత్రి సమయంలో ఆవు పాలు పెతకడానికి వెళ్ళి పాము కాటుకి మరణించింది. ఆ పిల్లవాడు భగవత్ నిర్ణయంగా భావించి ఉత్తర దిక్కుగా ప్రయాణించాడు. ఎన్నో నగరాలు, పట్టణాలను, గ్రామాలను, గనులను, లోయలను, అరణ్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాక అలసిపోయి ఒక నదిలో స్నానం చేసిన తర్వాత ఒక వృక్ష నీడలో కూర్చొని ఆ పరమాత్మను ధ్యానించాడు. అంతే, మనస్సులో శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. కూర్చొని ఆ పరమాత్మను ధ్యానించాడు. అంతే, మనస్సులో శ్రీకృష్ణుని దర్శనం కలిగింది. అలా వెంటనే మాయమయ్యింది. అప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమయ్యి, వత్స, ఈ జన్మలో నీవిక నన్ను చూడలేవు. ఆ తర్వాత నీవు నాలో కలిసిపోతావు. ఇదంతా విన్న ఆ బాలుడు వంగి నమస్కరిస్తాడు. అప్పటి నుండి వినయంతో హరినామ సంకీర్తన చేస్తూ కొంతకాలానికి మరణిస్తాడు. తర్వాత వేరొక కల్పంలో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు ఋషులతో పాటు దేవర్షి నారదుని రూపంలో అవతరిస్తాడు. అప్పటి నుంచి భూలోకమంతా కృష్ణగుణాలను కీర్తించడమే ఈయన యొక్క ముఖ్య పని. నారదుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణు భక్తిని నేర్పిస్తాడు. నలకుబార మణిగురువులకు చెట్లు కమ్మని శాపాన్ని ఇచ్చి ద్వాపర యుగంలో కృష్ణుని దర్శనం కోసం కల్పిస్తాడు. ఈ విధంగా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. కానీ నారదుడికి కృష్ణ భక్తి బోధిస్తున్న సమయంలో ఒక కార్యం వల్ల ఒక పెద్ద శాపం కలుగుతుంది. ఏంటంటే, దక్ష ప్రజాపతి తన భార్య అయిన పంచజని వలన 10,000 మంది పుత్రులను పొందుతాడు. వారిని ప్రజాసృష్టి చేయమని ఆదేశిస్తాడు. నారాయణ సరోవర ప్రాంతంలో తపస్సుకు సిద్ధపడిన ఆ దక్షపుత్రులను నారదుడు కలిసి వైరాగ్య విద్యను బోధించి జ్ఞానవంతులను చేస్తాడు. దక్షుడు చెప్పిన పనిని వదిలేసి భగవద్ధామానికి చేరుకుంటారు. ఆ వార్తను విన్న దక్షుడు బాధపడి మరలా తన భార్యతో పంచజని ద్వారా 1000 పుత్రులను సృష్టించి ప్రజా సృష్టి కోసం పంపిస్తాడు. నారదుడు వారిని కూడా దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధ చేసి సన్యాసులుగా మార్చాడు. ఆ వార్త విన్న దక్షుడు కోపంతో ఊగిపోయి తన కార్యాలను భగ్నం చేస్తున్నాడని నారదునికి, నీవు విశ్వమంతా తిరుగుతుంటావు కానీ నీకు ఎక్కడా నివాసం ఉండదు అని చెప్పిస్తాడు. చూడండి, ఇక్కడ నారదుడు ఎంత ఆనందంగా శాపాన్ని తీసుకుంటాడంటే, తనకు కృష్ణలీలను ప్రచార కార్యక్రమానికి ఉపయోగపడుతుందని భావిస్తాడు. అప్పటి నుంచే నారదుడికి లోక కళ్యాణం కోసమే పరితపించే వ్యక్తి కానీ కలహాలు పెట్టి వ్యక్తి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి ప్రతి అవతారంలోని అతని పాత్ర చక్కగా పోషించాడు. ఇది భాగవతం ప్రకారం నారదుని దివ్య చరిత్ర. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.